బ్రేకింగ్ న్యూస్ కడపలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ కార్పొరేటర్ కి చెందిన లేఅవుట్ ను అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్లో హైడ్రా తరహాలో అక్కడ కూడా కాలువను ఆక్రమించారు అంటూ జగన్ ఇలాకాలో వైసీపీ కార్పొరేటర్ కు చెందిన లేఅవుట్ ను కూల్చివేశారు. అక్కడ ఒక కాలువను ఆక్రమించారు అని అధికారులు పేర్కొంటూ కూల్చివేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే ఈ కూల్చివేతలను వైసీపీ నేతలు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తతకు దారితీసింది. లేఅవుట్ కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. అది కడపలో జగన్ ఇలాకాలో వైసీపీ నేతకు చెందిన ఒక లేఅవుట్ను కాలువను ఆక్రమించారు అంటూ అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తారా అని వైసీపీ నేతలు భారీగా వచ్చి ప్రశ్నిస్తూ ఉండడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇది హైదరాబాద్లో ఒక పక్క హైడ్రా కూల్చివేతలు చేస్తుంటే అదే తరహాలో కడపలో వైసీపీ నేతకు చెందిన లేఅవుట్ అది వైసీపీ నేత ఆ లేఅవుట్ను వేశారు. అయితే అది కాలువను ఆక్రమించి ఆ లేఅవుట్ను వేశారు అంటూ అధికారులు పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకుండా లేఅవుట్కు సంబంధించిన కట్టడాలను లేఅవుట్కు సంబంధించిన మార్కులను కూల్చివేస్తూ ఉన్నారు అధికారులు. అక్కడ కాంపౌండ్ వాళ్ళను కూడా అధికారులు కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు అంటూ వైసీపీ నేతలు భారీగా అక్కడికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. కడపలో జగన్ ఇలాకాలో వైసీపీ నేతకు చెందిన లేఅవుట్ను కూల్చివేస్తూ ఉండటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో ఎవరేం మాట్లాడుతున్నారో చూద్దాం. ఏనా నా సబ్జెక్టులకు నోటీస్ ఇచ్చినారు మనకిరంటనా అడే అడుగు మరి ఇప్పుడు మీరే అన్నారు కదా సార్. అవు లెటరే అంటే మా పబ్లిక్ ఇయ్యరా? హలో ఈ కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏంటి ప్రస్తుతం ఆ కూల్చివేతలు కొనసాగుతున్న చోట ఏంటి పరిస్థితి? థ్యాంక్ యూ రోహిత్. ఏదైతే కడప జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా కడప నగరంలో ఏదైతే అక్రమ లేఅవుట్లు కావచ్చు, అదేవిధంగా లేఅవుట్ల కూల్చివేత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ఉదయం నుంచి కూడా హై టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే వైసీపీ కార్పొరేటర్ చేసినటువంటి లేఅవుట్ లో ఉన్నాం. ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జేసీబీ యంత్రాలు కూడా ఒక రకంగా రావడం జరిగింది. ఏదైతే ఈ లేఅవుట్ లో కాలువ ఉందన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా ఒక రకంగా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి రెవెన్యూ శాఖ అధికారులకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఇది ఇరిగేషన్ కి సంబంధించి అదే ప్రధానంగా హైడ్రా ఏదైతే హైదరాబాద్ లో కూడా ఇదే తరహాలో హైడ్రా తరహాలో కూడా కూల్చివేతలకు సిద్ధమైన తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా కడప ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఇక్కడ కాలువ ఉందంటూ కూడా కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అటు కూల్చివేతకు సిద్ధమైన తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే ఈ భూమి కొనుగోలు చేసింది గగ్గుటూరు మస్తాన్ ఏదైతే బ్యాంకులో తనఖా పెట్టారో ఆ బ్యాంకులో తనఖా పెట్టిన అనంతరం కూడా ఒక్కసారిగా కూడా బ్యాంక్ అధికారులు వీటిని వేలంపాట నిర్వహించడం జరిగింది. అయితే వేలంపాట నిర్వహించిన తర్వాత విజయ్ భాస్కర్ రెడ్డి కొనుగోలు చేశారు. ఆ విజయ్ భాస్కర్ రెడ్డి కోర్టు ద్వారా కొనుగోలు చేసిన తర్వాత కూడా ఈ స్థలాన్ని ప్రస్తుతం వైసీపీ కార్పొరేటర్ బాలకృష్ణారెడ్డి కొనుగోలు చేశారు. అయితే కొనుగోలు చేసిన అనంతరం కూడా అధికారులు కూడా వీటికి అన్ని రకాల అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే అన్ని రకాల అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా ఒక రకంగా ఏదైతే కూల్చివేతకు రావడాన్ని కూడా ఒక రకంగా వ్యతిరేకిస్తున్నారు. మనతో పాటు దీనికి సంబంధించినటువంటి కొందరు యాజమాన్యం ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? సరే, ఓన్లీ రాజకీయ కక్ష సాధింపు ధోరణిలోనే జరుగుతుంది తప్ప ఈ వెంచర్ లో కాలువ ఉండాలని మాత్రం పక్కా అబద్ధం. ఈ ప్రాపర్టీని 1997 లో ఈపీ నెంబర్ 34/94/95 అనే కేసు కింద అప్పట్లో డిసిసి బ్యాంక్ వారు గగ్గుటూరు మస్తానయ్య అనే అతనికి లోన్ ఇచ్చినారు. అతను డిఫాల్టర్ అయితే ఈ ప్రాపర్టీని త్రూ కోర్టు ద్వారా వాళ్ళు డిగ్రీ పొంది కోర్టు ద్వారా మనకు వేలం యాక్షన్ వేపిస్తే 97 లో యాక్షన్ వేపిస్తే ఆ యాక్షన్ లో గజ్జల విజయభాస్కర్ రెడ్డి అనే అతను పర్చేజ్ చేశాడు. అతనికి రిజిస్టర్ చేయమని చెప్పేసి డిప్యూటీ రిజిస్ట్రార్ కు అనుమతిస్తే అతను కోర్టు అనుమతిని రిజిస్టర్ చేసుకుని 97 లో విజయభాస్కర్ రెడ్డికి రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ పైన విజయభాస్కర్ రెడ్డి
కలెక్టర్ ఆఫీస్ లో ఎన్ఓసి తీసుకోవడం జరిగింది. 23 లో అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. అనుమతి ఇచ్చిన తర్వాత మరి ఇరిగేషన్ శాఖ అధికారులు కాలువ ఎక్కడి నుంచి వరకు మొత్తం కొట్టేసాం. ఎస్టీ కాలనీ నుంచి ఇప్పుడు గంగా చెరువు ఉంది కదా, అక్కడ తీసే ఖర్చు అంటే ఎక్కడి నుంచి ఇప్పుడు చేపడుతున్నారు? ప్రస్తుతం మీరు చేపట్టేది తీస్తున్నారు. కింద పద్ధతి యాజమాన్యుడు అంటే దీనికి అనుమతులు కూడా కలెక్టర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కోర్టు ద్వారా కొనుగోలు చేసామండి ఈ నెల ప్రస్తుతం. అంటే కోర్టులో ఉన్న టైట్ పట్టాలండి అయినా వాగు వదిలేయాలా సార్? మీరు లెటర్ ఇవ్వండి సార్, మాకు నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇవ్వండి మాకు. చేయడంలో మేము ఆ వంకని ఆ పక్క నీళ్లు స్టాగ్నేట్ అయిపోయినాయి సార్. మీ వంకని నోటీస్ ఇవ్వండి. మేము నిన్న మొన్న వేయలేదు కదా ఇది రోడ్డు కాలువలు, సంవత్సరం అయింది కదా మేము వేసి. మరి ఇన్ని రోజులు అడిగిపోయినారు, మరి అడిగిపోయినారు, ఇన్ని రోజులు ఎక్కడ పోయినారు? కొడతానే ఉండవు సార్. ఏ బుద్ధి సార్? సమాధానం చెప్పకుండా కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మరొకరున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఈ రోజు నుంచి సమస్య లేదు. ఈ రోజు అనధికారికంగా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వచ్చేసి ఇక్కడ వాగు ఉందని చెప్పేసి డైరెక్ట్ గా జేసీబీలో అవన్నీ తీసుకొని వితౌట్ ప్రొసీజర్, ఎటువంటి నోటీసు ల్యాండ్ ఓనర్స్ కానీ ఎవరికే కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, మనకి టైం ఇవ్వకుండా డైరెక్ట్ జేసీబీలు తీసుకొని వచ్చి దౌర్జన్యంగా మేము చేసేదే మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నారు. ఆల్రెడీ ఈ ప్రాపర్టీ పైన ఈ ఇయర్ జూలైలో హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా ఇంజక్షన్ స్టే ఇవ్వడం జరిగింది. మాకు హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయన్నా కూడా మీరు హైకోర్టు ఆర్డర్లను కానీ ఏమైనా చేసుకుని ఎక్కడికైనా పోండి, మేము ఈ రోజు దీంట్లో పగలగొట్టడం అయితే గ్యారంటీ. మీరు ఏదన్నా అడ్డం వస్తే మీ పైన చట్టపరమైన చర్యలు మా విధులు కలిగించినారని చెప్పేసి మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయిపోయిందా? మీకేమో వేరే చెప్పడం లేదు కదా. ఇబ్బంది పెట్టాను ముందు పోతాడు, మళ్ళీ పని అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. నాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నోటీస్ ఇచ్చి సైట్ ఎందుకు లేదా దిగాకు అంటే ఇక్కడ కాలువ ఉంది అంటే లేదు, కాలువ లేదు. విజయభాస్కర్ చేశాను నేను. ఆయన డీసీ బ్యాంక్ వేలంలో కొన్నాడు, మళ్ళీ ఎన్ఓసి ఇచ్చాడు. ఎన్ఓసి ఇచ్చాక మళ్ళీ మేము కొన్నాము. ల్యాండ్ కమిషన్ చేసాము. ఎఫ్ఎంబీ లేదు, ఆర్టీఓ ఏం లేదు, అన్ని ఉన్నాయి, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. మాకు కొన్నావుతో ల్యాండ్ కమిషన్ చేసినప్పుడు సిపిఆర్ నాకు లేదా కాలం ఉందని ఒక రకంగా హైడ్రా ఏదైతే హైదరాబాద్ లో తరహాలో హైడ్రా ఇరిగేషన్ అదే చేస్తారు వీళ్ళు, అదే చేస్తారు. అంటే దీంట్లో అసలు కాలం లేదు మా దాంట్లో. పిల్లకాలం అంటారు కానీ పిల్లకాలం నా దాంట్లో ఇంక ఎడలు ఇంత వృత్తి చెప్పలే నాకు. ఎడ ఇలే కోర్టు ద్వారా కోర్టు నాకు 5 ఎకరాలు కదా, నాకు 5 ఎకరాలు కూడా కోర్టు అమ్మదు కదా. మరొకరు నాకు వాటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏంటి ఇంత పెద్ద ఎత్తున వివాదానికి ప్రధాన కారణాలు? అసలు సైట్ కి సంబంధించి ఒకవైపు ఏమో ఈయన ఏమంటున్నానంటే నేను మస్తాన్ దగ్గర నుంచి కొనుగోలు చేశాను అంటున్నాను. ఏదైతే మస్తాన్ విజయభాస్కర్ దగ్గర కొనుగోలు చేశాను, విజయభాస్కర్ దగ్గర నేను కొనుగోలు చేశాను విషయాన్ని చెప్తున్నారు. అయితే మనం చూసినట్టయితే
క్రమంలో తరచుగా ప్రతి ఒక్కటి ఆయన కన్వర్సేషన్ గురించి మరియు ఇతర రైట్ కిషోర్, జగన్ ఇలాకా కడపలో వైసీపీ కార్పొరేటర్ లేఅవుట్ను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇది అక్రమ లేఅవుట్ అని అధికారులు చెప్తున్నారు. కాలువను ఆక్రమించి లేఅవుట్ను వేశారు అని చెప్తూ ఉన్నారు. చూడొచ్చు మనం, కాంపౌండ్ వాళ్ళకి లోపల రోడ్లు ఉన్నాయి, అక్కడే కాలువ కూడా ఉంది. ఆ కాలువ అవతల కాంపౌండ్ వాళ్ళు మనకు కనిపిస్తోంది. సో ఈ లేఅవుట్ అక్రమ లేఅవుట్, కాలువను ఆక్రమించి ఈ అక్రమ లేఅవుట్ వేశారు అని అధికారులు చెప్తున్నారు. కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలకు పాల్పడుతున్నారు అని వైసీపీ నేతలు చెప్తున్నారు. భారీగా వైసీపీ నేతలు అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మెయిన్ రోడ్